నమస్తే అందరికీ శనార్థులు నేను మీ గౌరిని ఇవాళ కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లని పట్టుకొచ్చిన ఇక గవేందో చూద్దాం పారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ షురు మస్తు గరం అవుతున్నాడంట పొన్నాల లక్ష్మయ్య సారు 3000 పింఛన్ ఇస్తామని చెప్పిల్లంట బీజేపీ లీడర్లు ఇంకా మాకు రాలేదని అంటున్నారు అక్కడున్న జనాలు లోన్ కట్టలేదని రంది పడుతున్న సూరిగాడు ఒక 10,000 ఉంటే సెట్ చేయవారా పార్టీలు మారుతున్నారని అంటున్నాడు ఈటెల సార్ నమ్మక ద్రోహం చేస్తాడంట మరే కేసీఆర్ సార్ టీఆర్ఎస్ నుండి బీజేపీకి నర్సయ్య సార్ చేంజ్ చూసిన పబ్లిక్ మస్తు పరేషాన్ మునుగోడులో గమ్మత్తుగా ప్రచారం చూసిన పబ్లిక్ అంటున్నారు కొట్టాలి అన్నకు సలాం ఇక మన తెలంగాణ చేతి గుర్తు పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ నడుస్తుంది కదా గట్లనే అక్కడ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు వాళ్ళ ఓటు హక్కును మంచిగానే వాడుతున్నారు అయితే గాంధీ భవన్ దగ్గర పోలింగ్ జరుగుతుంటనట మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సారు మస్తు లొల్లి చేసిండట మరి సార్ గట్ల ఎందుకు గుస్సైండు ఒకసారి ముచ్చటేందో అరుచుకుందాం పారి ఇవాళ మన చేతి గుర్తు పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ మంచిగానే నడుతుంది అట్లనే మన రాష్ట్రంలో 238 ప్రతినిధులు తమ ఓటు హక్కులను కూడా మంచిగానే వాడుతున్నారు ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే పోలింగ్ అయితే గాంధీ భవన్ దగ్గర మన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సారు ఉన్న బలంగా మస్తు కూర్చాడు గట్లా ఎందుకంటే జనగామ జిల్లా శ్రీనివాసరెడ్డి సార్ను ఓటు వేయకుండా అక్కడ ఉన్న బీఆర్ఓలు అప్పీలంట ఇక ఒక రకంగా చెప్పాలంటే 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని మస్తు రంజిపడ్డాడు మన సారు ఓటర్ లిస్ట్ నుంచి శ్రీనివాసరెడ్డి సార్ పేరును ఆఖరి నిమిషాలు అట్టెట్లా తీస్తాడని గట్టి సవాలు అయితే బీఆర్ఓతో లొల్లి పెట్టుకుంటే అక్కడ ఉన్న సీనియర్ నేత జనారెడ్డి సారు లక్ష్మీ సార్ను నిమ్మలం చేసిండు అయితే ఎన్నికల్లో పెట్టేసేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చిల్లట ఇక ఇంట్లో జనగామ నుంచి పొన్నేల లక్ష్మీ సారు అట్లనే సెంచారపు శ్రీనివాసరెడ్డి సార్కు ఏఐసిసి ఓటింగ్ కార్డు కూడా ఇచ్చిల్లట అయితే అసలు ముచ్చట ఏంటంటే రాత్రి శ్రీనివాసరెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనే పేరు రాసిల్లంట అక్కడ ఉన్నోళ్ళు ఇక ఇవాళ ఓటేయడానికి గాంధీ భవన్కి వచ్చిన శ్రీనివాసరెడ్డి సార్ను పిఆర్ఓలు ఆపేసరికి అక్కడ ఉన్న పొన్నాల లక్ష్మీ సారు ఎమ్మటే గరమైండు అరే రాత్రికి రాత్రి కొమ్మూరు పేరుని ఎట్లా రాస్తారని గట్టి సవాల్ వేసినట్టు సార్ ఎమ్మటే శ్రీనివాస్ సార్కు ఓటేసే అవకాశం ఇప్పించాలని డిమాండ్ చేసిండు ఇది అంతా కాదని శ్రీనివాసరెడ్డి సారు అట్లనే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సార్ను ఓటేయకుండా పిఆర్ఓ అప్పీలు కానీ ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదని అట్లనే రాత్రికి రాత్రి పేరు ఎట్లా రాస్తారని మస్తు పరిచయం రైతులు ఈ ముచ్చటిన పబ్లిక్ గాంధీ భవన్లో ఇటువంటి మర్యాదలా ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు చేయండి నేను చెప్పేది నేను చెప్పాలి అవుదా నాకేం కోపం మరి ఇట్లా కార్డు తీసుకొని జోబులో పెట్టుకొని వెళ్ళిపోమంటారా ఏం మనుషులే ఏం కథ ఏం ప్రోగ్రామ్ అయ్యా ఏందా ఇది ఇష్టం వచ్చినట్టు రాజ్యం 45 ఏళ్ళు ఈ గాంధీ భవన్లో అడిగితే చెప్పట్లేదు ఇక మొన్న గులాబీ పువ్వు మన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సారు ఈ నెల 19న కమలం పువ్వులో చేరుతున్నాడంట మరి సారు కమలం పువ్వులో చేరిక కావడానికి కారణాలేంది అసలు సారు ఏం ఆలోచన చేసిండు ఇక ముచ్చట్లేందో అరుచుకుందాం పారి మన గులాబీ పువ్వు గుర్తు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సారు ఈ నెల 19వ తారీఖున కమలం పువ్వు గుర్తులో చేరిక అవుతున్నాడంట ఇలా మన బూర నర్సయ్య గౌడ్ సారు ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు అట్లనే కమలం పువ్వు లీడర్లు పోయి పార్టీలో ఎందుకు చేరిక అవుతున్నారు అని మాట్లాడానికి పోతున్నట ఇక ఈ నెల 28వ తారీఖున హైదరాబాద్ లో బీసీ ఆత్మీయ సభకు బీజేపీ కంకణం కట్టిన ముచ్చట మనకు తెలుసులా అయితే అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మన బూర నర్సయ్య సార్ గౌడ్ సారు చాలా పోరాటం చేసిండు అట్లనే 2013 సంవత్సరంలో గులాబీ పువ్వు గుర్తులో చేరిండు ఇక 2014లో లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిండు 2019లో జరిగిన
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయిండు. అయినా కూడా సారు తెరాస పార్టీకి చాలా మేలు చేసిండు. ఎన్నడూ వాళ్ళను సారు పట్టించుకోకపోయినా సారు ఎన్నడూగా ముచ్చట మనసులో పెట్టుకోలేదు. కానీ మొన్న మన కేసీఆర్ సారుకు లేఖ రాసి రాజీనామా చేసినాక ఇక సారు ఏం ఆలోచన చేసిండో ఏమో కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరిక అవుతున్నాడు. ఇక ఈ ఎలక్షన్ టైంలో ఇట్లా చేస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏందని పబ్లిక్ మస్తు పరిచయం అవుతున్నారు. మా ఓడు నిన్న ఐతారమని సోపతిగాలతో బయట పోతా అంటే సరే తమ్మి జల్దీ రారా అని చెప్పినా మరి వీడు ఎక్కడున్నాడో ఏమో. ఆగో మావోడేంది గంత ఆగమాగం తిరుగుతున్నాడు, ఏమైంది వీనికి అంత పరేషాన్లు ఉన్నాడు? వామ్మో ఏంది వీడికి ఇట్లా చేస్తున్నాడు? తమ్మి ఏమైందిరా అంత గట్ల చేస్తున్నావు? హలో హలో మామ, అరే మామ ఎక్కడ? అరే మామ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలరా ప్లీజ్ రా. అదేం లేదురా, ఒక 10,000 ఉంటే సెట్ చేయవారా ప్లీజ్ రా. నా పరిస్థితి ఏం బాగాలేదు, కొంచెం అర్జెంట్ రా. 10,000 ఇగో నా జీతం పడ్డ వెంటనే 10,000 తెచ్చి నీ చేతిలో పెడతాం మామ, జర అర్థం చేసుకోరా ప్లీజ్ రా. సరే తర్వాత చేస్తావా మామ, జర చూడు ప్లీజ్, కొంచెం అర్జెంట్ ఉంది మామ ప్లీజ్ ప్లీజ్. ఏంది 10,000? ఎందుకు అడుగుతున్నావురా తమ్మి? అసలు ఏమైంది నీకు ఇలా గిట్లా చేస్తున్నావు? అక్క జర ఒక 10 నిమిషాలు అక్క ప్లీజ్, చాలా బాధలున్నా నేనే నీతో మాట్లాడతా అక్క. 10 నిమిషాలు అక్క ప్లీజ్. ఏమైందిరా నీకు? చెప్పు, నేను ఉన్నా కదా నీకు. హలో మామ, అరే మామ ఒక 10,000 కావాలా అర్జెంటు, కొంచెం ఉంటే సెట్ చేయరా. అట్లా కాదు మామ, ఇస్తా నేను. హలో వా ఏమైంది వీడికి? ఎన్నడు నన్ను అడిగేది పైసలు, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు ఏంది వీడు? హలో మామ, హలో తమ్మి నాకు చాలా భయం అవుతుందిరా. ఏమైంది చెప్పు ముందుగాల. అరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎమ్మటే నా దగ్గరకు వచ్చి చెప్పేది కదా తమ్మి. ఏమైంది చెప్పు నీకు. అక్క అసలు మొన్న ఏమైందంటే అక్క గట్లా మొన్న సౌపతి వాళ్ళు మందు తాగమంటే తాగిపించినాక, కానీ అప్పుడు నా చేతి ₹1 లేకుండా అక్క. ఏమో దోస్తుగాడు గీళ్ళు ఆన్లైన్ యాప్లా నెల కింద తీసుకొని కట్టుకోవచ్చురా, నెలకు ఒక్కొక్కటి కట్టుకోవచ్చురా అని చెప్పిండక్క. సర్లే అని తీసినాక ఇక తీయంగానే ఈ రోజు డ్యూటీ వచ్చిందక్క. ఈ అబ్బాబా వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తారక్క, ఇంటికి వస్తా అని అంటారు. మొత్తం భయం అవుతుందక్క, ఏం చేయాలో కూడా ఏం అర్థమవుతలేదు అక్క. పైసలు నుంచి అక్క ఒక్క షేప్లో సిల్లి గవ్వ కూడా లేదక్క. అయ్యో తమ్మి, ఆయన నువ్వు గట్లెందుకు చేసినావు తమ్మి? ఆయన తాగుడేంది, తాగనీకి వాడు ఎవడో చెప్తే నువ్వు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుడేందిరా? ఏమో అక్క, ఇప్పుడు అవన్నీ చెప్పకు. అసలు నా పానం మొత్తం గాబర్ అవుతుంది. నన్ను ఏమనకు. అయ్యో తమ్మి గట్ల కాదురా, మన బతుకులే అంతంత మాత్రం. ఎన్నడు జీతం పడుతుంది దాన్ని చూసేటోళ్ళు. మీకు వచ్చినాక మనం గట్లనే ఇంటి రెంటు కరెంటు బిల్లు కట్టుకోవాలని తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా ఇట్లా పైసలు ఎందుకు తీసుకున్నావు తమ్మి? ఏమో అక్క, అప్పుడు నాకు ఏమనిపించలే, కానీ ఇప్పుడు మస్తు బాధ అవుతుంది అక్క. ఎట్లా కట్టాలో ఏమో రామచంద్ర. అమ్మా సరే తమ్మి, ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? లేనిపోని గోసలు అన్ని తెచ్చి పెడతావు నాకు. ఏమో అక్క, నాకేం దొరకలేదు. ఇట్లా భయంతో బతికే కన్నా ఒకసారి చచ్చిపోతున్నాం.
ఏంది తమ్మి గట్ల ఆలోచన చేస్తున్నావు? నేను లేనారా నీకు? నా కమ్మలు పుట్టాలి గట్లనే మన మామయ్య చేపించిన గొలుసులు ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టైనా నీకు పైసలు తీసుకొచ్చి ఇస్తా. నువ్వు గట్ల ఏడవకరా, నాకు అంత ఎట్లనో ఉంది. నీకు దండం పెడతా అక్క, త్వరగా పైసలు కట్టాక ఇంకోసారి నీకు చెప్పకుండా నేను ఏం చేయక్క. దండం పెడతాక నీ బాంచ మస్తు భయం అవుతా అక్క, ఎట్టెట్టనో అయింది కదా నా పారమంతా. నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు కదా తమ్మి, అది చాలు నాకు. నేను కాకపోతే ఎవరు రనికిచ్చేది? నువ్వు ఎప్పట్లేక వార్తలు పట్టుకొని రా అని చెప్పంగానే మంచిగా అందరినీ నవ్విపియాలి కానీ గట్ల ఏడు వద్దురా తమ్మి. అమ్మ ఇక గిసంటప్పుడు నేను ఏం చేయొద్దు. ఇక మా అక్క చెప్పుకున్నా నేను ఏం చేయ. ఇక మా అక్క లేకపోతే నా బతికేందో. మా అక్కని ఎన్నడూ తిట్టొద్దు. ఇక ఏందో ఏమో ఇవాళ రేపు గీ యూత్ పోరగాళ్ళు జరిగిన పైసలు అవసరమైతే చాలు అవ్వాయిల్ని అడగాలి కానీ గట్ల ఎవరో చెప్పింది నీకు ఆన్లైన్లో పైసలు తీసుకొని ఆఖరికి పరేషాన్ అయితే కాకురి. ఇక మొన్నటికి మొన్న అయితే ఒక అన్నంట పైసలు కట్టలేక ఏం చేయాలనో సమజ్గాక చూసి ఆఖరికి అన్న జీవిడ్చిండంట. మరి ఆ అన్న లెక్క ఎవరు చేయకుర్రి, ఆన్లైన్లోనైతే పైసలు తీసుకొని ఆగమైతే కాకుర్రి. ఏమన్నా అవసరం ఉంటే అవ్వాయిల్ని అడగాలి కానీ గా ఆన్లైన్లో తీసుకున్నాడు ఎందుల్లా. మన కమలం పువ్వు లీడరు మన హుజరాబాద్ ఎమ్మెల్యే అదే ఈటల రాజేందర్ సారు కేసీఆర్ సార్ పైన గులాబీ పువ్వు లీడర్లు అందరు నమ్మకం పోగొట్టుకుంటున్నారని అన్నాడట. మరి సార్ గట్ల ఎందుకు అన్నట్టు ఓ పారి మనం కూడా ముచ్చటేందో ఇందాం పారి. మన కమలం పువ్వు లీడరు మన హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సార్ కేసీఆర్ సార్ పైన గులాబీ పువ్వు లీడర్లు అందరూ నమ్మకం పోగొట్టుకుంటున్నారని అన్నాడు. అయితే అసలు ముచ్చట ఏంటంటే సౌత్ ఉప్పల్, మున్సిపల్లి, తంగడపల్లి గ్రామానికి సంబంధించిన వివిధ పార్టీల నాయకులు అట్లనే కార్యకర్తలు బీజేపీ పార్టీలు షరీకయ్యాలంట. అక్కడికి వచ్చిన నాయకులకు అట్లనే కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి కమలం పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు స్వాగతం పలికిల్లాట. ఇక అట్లా సార్ మాట్లాడుకుంటా బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపీలో చేరుతున్నాడని, నల్గొండ జిల్లాలో బీసీలను మంచి చెడు చూసుకొని మందలిచ్చిన వాళ్ళు టీఆర్ఎస్లో ఎవరు లేరని, అందుకే చాలా మంది నాయకులు అట్లనే కార్యకర్తలు కమలం పువ్వు గుర్తులో చేరుతున్నాడని చెప్పిండు. జోన్ నుంచి కనుక బయట పడితే మేము రాజీనామా చేస్తే ఎన్నికలు జరగవనేటువంటి భరోసా కనుక ఉంటే చాలా పెద్ద సంఖ్యలో రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ యాటిట్యూడ్ మీద కానీ కేసీఆర్ మీద విశ్వాసం సన్నగినటువంటి ఆ నాయకత్వం కూడా బయటకు వచ్చే ఆస్కారం. బూర నరసయ్య గౌడ్ గారు ఇవాళ కాదు, బూర నరసయ్య గౌడ్ గారు చాలా సంవత్సరాలుగా మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇవాళ నల్లగొండ జిల్లాలో బీసీలుగా ఇంత సంఖ్య ఉన్నప్పటికీ కూడా మాకు కనీసం గౌరవం లేదు, మర్యాద లేదని చెప్పి ఇవాళ చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. దానికి పరాకాష్ట చూసి టికెట్ కూడా ఆశించింది ఆయన. ఇవాళ నాకేం తక్కువ ఉన్నది, వాళ్ళకి ఏం ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు ఆశించారు. కానీ వాళ్ళకు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి బూర నరసయ్య గౌడ్ గారు ఇక్కడ మాకు రాజకీయ భవిష్యత్తు లేదని, బీసీలకు స్థానం లేదని ఇవాళ వారే స్వయంగా ఢిల్లీలో నడ్డా గారిని కలవడం జరిగింది. వారు ఆల్రెడీ జైన్ కావాలని డిసిషన్ తీసుకున్నారు, తప్పకుండా జైన్ అవుతారు. మునుగోడు ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో నిస్పృహకు లోనై స్వయంగా కేసీఆర్ గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్లో తెలంగాణను పాలించాల్సినటువంటి మొత్తం పాలక వర్గం మునుగోడులో అడ్డపెట్టి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దావతుల మీద దావతులు ఇచ్చి ప్రతి వ్యక్తికి వెలగట్టి గోల్మాల్ చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మునుగోడు ప్రజానికం ప్రలోభాలకు కానీ పర్చేజ్కి కానీ ఇక్కడ నడవదనే పద్ధతిలో పూట వేలాదిగా ప్రజలు వాళ్ళంతా ఇక నిన్న మన టీఆర్ఎస్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక ముచ్చట మీద మస్తు గరమైండు. హుజరాబాద్ అట్లనే దుబ్బాకల కమలం పువ్వులు గెలిచిల్లు కదా, మరి వాళ్ళు ఏ తిరిగి మీకు అభివృద్ధి పనులు చేసిండ్రని గట్టి సవాలే ఇస్రిండు. గ ముచ్చట మనం కూడా ఇందాం పారి. నిన్న మన హరీష్ రావు సారు బీజేపీ అంటేనే జూటా ఆరు జూమునా అని గమ్మతే గరమైండు. ఇప్పుడు నడుస్తున్న మన మునుగోడు ఉప ఎన్నికల కమలం పువ్వును గెలిపిస్తే 3000 పింఛన్ ఇస్తామని చెప్తున్న మన కమలం పువ్వు లీడర్లు ఆ హామీని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని మన దేశ పెద్ద సారు మోదీ సార్ అంట కేంద్ర మంత్రి అమిత్ షా సార్తో చెప్పాలట. ఇక అట్లా కాదు, మేము చేయలేమంటే పక్కా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాడు మన మంత్రి హరీష్ రావు సారు. ఇక అన్ని చెప్పినాక జిహెచ్ఎంసీ ఎన్నికల ఇచ్చిన హామీలు ఒకటైనా శురు అయిందా అని నిలదీసి మాట్లాడిండు. మరి సార్ అన్న మాటల తప్పేమున్నదని, అట్లనే కమలం పువ్వు గుర్తులు చెప్పినట్టు మునుగోడు ఉప ఎన్నికల గెలిస్తే మాత్రం పక్కా 3000 పింఛన్ ఇప్పియాలని పబ్లిక్ కూడా అంటున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్పిండ్రు? మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు ప్రధానమంత్రి గారే స్వయంగా దేశంలోని రైతులను ఉద్దేశించి మాట్లాడినారు. ఇవాళ ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చి ఏడాదైనా కూడా
ఈ రోజు వరకు మద్దతు ధరకు చట్టబద్ధత అనేటువంటిది కల్పించబడలేదు. ఇలా రైతులను దారుణంగా అంచివేసింది కదా. సంవత్సరంన్నర పాటు ఎండనక వాననక చలననక ఢిల్లీ రోడ్ల మీద నడివీధుల మీద పోరాటం చేసినటువంటి రైతులను టెర్రరిస్టులని, వేర్పాటువాదులని, దేశద్రోహులని ముద్ర వేసి అత్యంత దారుణంగా హింసించినారు, అవమానపరిచినారు. దాదాపు 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. అన్ని త్యాగాల మీద రైతులు పోరాటం చేస్తే మరి ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీ ఇవాళ ఏడాదైనా కూడా ఈ రోజు కూడా అమలు కావడం లేదు. అంటే ఇలా ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోతా ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నాయకులు గల్లీల్లో తిరుగుతూ వాళ్ళ నోటికొచ్చిన హామీలు ఇస్తా ఉన్నారు. మునుగోడ్ల గతంలో దుబ్బాకలు ఇచ్చిండ్రు, హుజురాబాద్ లో ఇచ్చిండ్రు, ఇవాళ మునుగోడులో కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ అనేటువంటిది వాళ్ళ పద్ధతి ఎట్లా ఉందంటే అనేక సందర్భాల్లో చూసాం. వాళ్ళ నేషనల్ మేనిఫెస్టో గాని, రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు గాని, తర్వాత వాటి అమలు కోసం వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి తీరు ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితి. ఆహా, ఎన్నికల ప్రచారం అనగానే గిట్లుండాలులా, గిట్ల మాట్లాడాలి, ఇక గిట్లనే బొమ్మలేయాలి. ఏంది ఈ పిల్ల అంత గిట్ల మాట్లాడుతుంది అనుకుంటుర్రులే, గీ వీడియో చూడురి మీకే సమజ్ అవుతుంది. అబ్బరాదే బారే ప్రచారం అంటే గిట్లు ఉండాలి. అరే గీతిరిగా ప్రచారం చేసాడైతే మరి నేను ఎప్పుడు చూడలేరా నాయన. అరే ప్రచారం చేసేటప్పుడు ఒకలేమో జెండా పట్టుకోగా చూసినాం, అట్లనే ఇంకొకలేమో జెండా స్టిక్కర్లు కార్లకు బండ్లకు అతికించుకొని తురగంగా చూసినాం. కానీ గిసొంటి ప్రచారం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ పెద్ద మనిషి సిద్దిపేట, ఇక ఈ సిద్దిపేట నుండి మునుగోడు వరకు చాలా తిప్పలు పడుకుంటూ వచ్చండి. ఇక వచ్చినాక ఒక అవతారం వేసిండు. అది ఏంటంటే ఒక పోస్టర్ లెక్క అంగి తొడుక్కొని ఇక అంగి మీద మన పెద్దసారి కేసీఆర్ సారు, అట్లనే మంత్రి కేటీఆర్ సారు మునుగోడులో పోటీ చేస్తున్నాం, మన ప్రభాకర్ సారు ఫోటో పెట్టిండు. అట్లనే తల మీద ఓ మంచి కిరీటం కూడా ఉపాయం చేసుకున్నాడు. ఇక ఈ కిరీటం మీద మన కేసీఆర్ సారు చిన్నప్పటి ఫోటోలు కూడా పెట్టిండు. అట్లనే చేతితో పట్టుకున్న పోస్టర్లా సార్ పెట్టిన సంక్షేమ పథకాలు కూడా పెట్టిండు. ఇక అసలు గమ్మత చూడురి, అబ్బరదేబ్బా ఏం ఉపాయం చేసినావన్నా, ఏకంగా దేవుళ్ళ ఫోటోలో వాళ్ళ మొఖాలు తీసేసి మన పెద్దసార్ల మొఖాలు కూడా పెట్టిండుగా. అన్న నీకు ఎట్లా మొఖాలే, ఏం ఆలోచన చేసినావన్నా. ఆగో ముందుగాల దేవుని చూద్దాం పారి. ఇక ఈ హనుమంతుడు ఇవ్వాలనుకుంటురా మన కుసుకున్న ప్రభాకర్ సారు. ఇక ఇక్కడ రాములవారు ఇవ్వాలని పరిచయం కాకూరి మన మంత్రి కేటీఆర్ సారు. ఇక గుర్రం మీద సవారు చేస్తున్న మన సూర్యబాబును ఇవ్వాలనుకుంటున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఆగో అంత మంచిగా ఉన్నాయి కనుక పైన కూడా ఏమో రాసి ఉన్నాయి కదా, గడి కూడా చూద్దాం భారీ. ఆగో మన కేసీఆర్ సారు ప్రధానమంత్రి కావాలి, అట్లనే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మంచి రాసిన నువ్వు చూసిన పబ్లిక్ అయితే మస్తు ఖుషి అవుతున్నారు. ఆలోచన ఎట్లొచ్చిందో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం మస్తు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో మునుగోడులో మాత్రం మస్తు శిఖరు కొడుతుంది. ఎట్లున్నాయి లాయల్టీ ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక గిసొంటి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.